మనం ఎప్పుడో 1 మంత్ బ్యాక్ 2 మంత్స్ బ్యాక్ అయితే అనుకోట హైసెన్స్ U7N అనే మినీ ఎల్ఈడి ప్రీమియం సెగ్మెంట్ లో హైసెన్స్ వాళ్ళు లాంచ్ అయితే చేశారు. దాని అన్బాక్సింగ్ అయితే చేసాం. ఐ థింక్ 1 మంత్ 2 మంత్స్ నాకు ఎగ్జాక్ట్ ఐడియా అయితే లేదు. బట్ ఇక్కడ కార్డ్స్ లో ఎండ్ స్క్రీన్ లో పెడతాను, ఒకసారి అయితే చెక్ చేయండి. టీవీ మాత్రం టాప్ నాచ్ పిక్చర్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ అయితే వస్తుంది. మంచి న్యూ ఫీచర్స్ అనేవి ఆ టీవీలో అయితే ఉన్నాయి. బట్ మిడ్ రేంజ్ లో వచ్చేసరికి కూడా హైసెన్స్ అప్పుడే లాంచ్ అయితే చేసింది. కాకపోతే మనం లేట్ అయితే అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేస్తున్నాం. ఈ రోజు నా బ్యాక్ సైడ్ ఉన్న టీవీ మీరు చూసినట్లయితే ఇది హైసెన్స్ U6N Pro మినీ ఎల్ఈడి టీవీ. ఇది మిడ్ రేంజ్ కేటగిరీలో అయితే లాంచ్ అయితే చేశారు. అంటే 55 ఇంచెస్ టీవీ ప్రైస్ సరికి 50,000 అయితే ఉంది. కార్డ్ ఆఫర్ కూడా అయితే ఉంటాయి. అలాగే 65 ఇంచెస్ సైజ్ కూడా అవైలబుల్ అయితే ఉంటుంది. ఇది కూడా మనకు నియర్ బై 70,000 అయితే ఉంది. కార్డ్ ఆఫర్, కూపన్ ఆఫర్ కూడా రన్ అయితే అవుతున్నాయి అమెజాన్ లో. మీరు చెక్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను ఈ యొక్క టీవీ గురించి. లేదా ఈ టీవీ డైరెక్ట్ గా వెళ్ళి మీరు చూడాలి అనుకుంటే హైసెన్స్ సనత్ నగర్ సన్ రైజ్ ఎంటర్ప్రైజెస్ షోరూమ్ అయితే ఉంది. ఈ టీవీ ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసింది. డిస్ప్లే ఫీస్ అనేది అక్కడైతే పెడతారు. మీరు హైదరాబాద్ ఉంటే డైరెక్ట్ గా వెళ్ళి చెక్ చేయొచ్చు ఈ టీవీ గురించి. ప్రతి ఒక్క డీటెయిల్ అనేది ఈ యొక్క వీడియోలో మీరు మిస్ కావరు. అండ్ అలాగే మీరు చూస్తున్నప్పుడు కూడా హైసెన్స్ షోరూమ్ కి వెళ్ళి మీరు చూస్తున్నప్పుడు కూడా నేను చెప్పింది ఖచ్చితంగా మీరు ఫీల్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువైతే ఉంటాయి అన్నమాట. సో ఒక్కడు కూడా మిస్ అవ్వకుండా చూడండి. మీరు తర్వాత మీరైతే చెక్ చేయండి. వాళ్ళ యొక్క హైసెన్స్ సన్ రైజ్ ఎంటర్ప్రైజ్ షోరూమ్ యొక్క అడ్రస్ అనేది డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను. లేదా ఇక్కడ కనపడుతున్న ఫోన్ నెంబర్ కి కాల్ చేసినా వాళ్ళని అడిగినా కూడా ఈజీగా అయితే చెప్తారు. మరి ఈ టీవీ గురించి మాట్లాడుకోవాలంటే బాక్స్ అనేది ఇలాగైతే ఉంటుంది. బాక్స్ మీద స్పెసిఫికేషన్స్ అన్ని ఇచ్చారు. ఈ టీవీ నేను బాక్స్ నుంచి రిమూవ్ చేసిన తర్వాత వాళ్ళు ప్రొవైడ్ చేసిన బాక్స్ లో కంటెంట్ ఏముందని చెక్ చేస్తే ఇక్కడ కనపడుతున్నాయి కదా, ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు మిస్ అయితే చేయలేదు. వాల్ మౌంట్ అనేది వాల్ మౌంట్ అయితే ఇస్తున్నారు. అదొక గుడ్ థింగ్ అయితే అవుతుంది. ఎందుకంటే మిడ్ రేంజ్ కొన్ని కేటగిరీ టీవీస్ కంపెనీస్ వాళ్ళైతే మిస్ అయితే చేస్తున్నారు. ఇక్కడైతే మిస్ అయితే చేయట్లేదు. అదొకటి బాగుంది. అలాగే టేబుల్ స్టాండ్స్ అయితే ఇచ్చారు. టేబుల్ స్టాండ్స్ అనేది కూడా చాలా బాగా అయితే ఉన్నాయి. ప్రీమియం క్వాలిటీ మెటల్ తోటి బిల్ అయితే చేశారు. అండ్ టీవీ రిమోట్ మీ అందరికి తెలిసిందే. హైసెన్స్ రిమోట్ లో ఆల్మోస్ట్ అన్ని ఇలాగైతే ఉంటాయి. మీకు కావాల్సిన డెడికేటెడ్ బటన్స్ కానీ, మనం వాయిస్ ఓవర్ డెడికేటెడ్ బటన్ కానీ, మైక్ కానీ అన్ని అయితే ఉన్నాయి. ఒక్కడు కూడా మిస్ చేయలేదు. అలాగే బ్యాటరీస్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ క్విక్ సెటప్ గైడ్ కానీ, ఆడియో వీడియో కేబుల్ కానీ అన్ని ప్రొవైడ్ చేయడమే కాకుండా ఈ యొక్క టీవీ 55 ఇంచెస్ అయినా 65 ఇంచెస్ అయినా 3 years వారంటీ తోటి అయితే వస్తుంది. సో గైస్ 3 years వారంటీ వస్తే మాత్రం ఖచ్చితంగా కళ్ళు మూసుకొని అయితే తీసేసుకోవచ్చు. వెంటనే బయట చేయండి. ఎవరైనా కానీ యొక్క బడ్జెట్ లో ఈ టీవీ వస్తుంది అనుకుంటే మాత్రం ఓకేనా. ఇవి మనకు బాక్స్ లో ప్రొవైడ్ చేసిన కంటెంట్. మరి ఈ టీవీ యొక్క డిజైన్ అండ్ బిల్లు క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. బ్యాక్ సైడ్ చెక్ చేస్తే ఈ టీవీ ప్లాస్టిక్ మెటల్ తోటి బిల్ అయితే చేశారు. అది కూడా హైట్ ఆఫ్ ప్లాస్టిక్ ని యూజ్ అయితే చేశారు. ఈ టీవీ బ్యాక్ సైడ్ మనకు కనెక్టివిటీ ఆప్షన్స్ కూడా అయితే ఇచ్చారు. 4 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయి. 2 USB లో ఒక్కటి కూడా 3.0 అయితే ఇవ్వలేదు. అక్కడ నేనైతే డిసప్పాయింట్ అయితే అయ్యాను. అది ఇచ్చుంటే బాగుండు అయితే అనిపించింది. మీకు కావాల్సిన ఆడియో వీడియో కేబుల్ అండ్ ల్యాన్ పోర్ట్ అండ్ AV ఇన్పుట్ పోర్ట్ అన్ని అయితే ఉన్నాయి. ఒక్కటి కూడా లేదు అని అయితే లేదు. ఆప్టికల్ పోర్ట్ కూడా అయితే ఇచ్చారు. HDMI 4 అయితే ఇచ్చారు కదా. HDMI 4 లో ఒకటి ఈ ఆర్క్ సపోర్ట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా HDMI 2.1 కి అన్ని సపోర్ట్ అయితే చేస్తాయి. ALLM గానీ VRR గానీ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చెక్ చేస్తే ఈ టీవీ బెజల్ డిజైన్ లాగా 3 సైడ్స్ అయితే కనపడతాయి. బాటమ్ పొజిషన్ లో ఒక ఫ్రేమ్ అయితే ఉంటుంది. నారో థిన్ బెజల్ అయితే ఉంటుంది. అలాగే టేబుల్ స్టాండ్స్ ని పెట్టిన తర్వాత ఈ టీవీ లుక్ అనేది టోటల్ గా చేంజ్ అయితే అయిపోతుంది. ఒక టేబుల్ స్టాండ్స్ లో వైర్ అలైన్మెంట్ కూడా పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు. ఓవరాల్ గా ఈ టీవీ డిజైన్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగా అయితే ఉంది. ఎలిగెంట్ డిజైన్ లుక్స్ ప్రీమియం గా అయితే కనబడుతున్నాయి. ఈ టీవీ ఫీచర్ గురించి మాట్లాడుకుందాం. కంపెనీ ప్రొవైడ్ చేసినవి డిస్ప్లే మీద మీరు చూడొచ్చు. టోటల్ స్పెసిఫికేషన్ కనబడుతున్నాయి. ఇది 4K LED 8-bit ప్లస్ FRC 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. బ్యాక్ లైట్ టెక్నాలజీ తోటి అయితే ఈ టీవీ రన్ అయితే అవుతుంది. 160 డిమ్మింగ్ జోన్స్ అయితే ఉంటాయి ఈ యొక్క టీవీలో. ఇంకా స్మూత్ మోషన్ రేడియో సరికి 120 Hz వరకు అయితే బూస్ట్ అయితే అవుతుంది అయితే అంటున్నారు. MEMC అండ్ 4000:1 కాంట్రాస్ట్ రేషియో, SDR10 SDR10 ప్లస్ HLG డాల్బీ విజన్ అయితే ఇస్తున్నారు. హై వ్యూ ఇంజిన్ సపోర్ట్ అయితే ఉంటుంది ఈ యొక్క టీవీలో. డైనమిక్ టోన్ మ్యాపింగ్ టెక్నాలజీ అయితే ఉంది. 4K AA అప్ స్కేలింగ్ కూడా అయితే ఉంది. ఆడియో సెగ్మెంట్ లో 20 watts ఆడియో, డ్యూయల్ స్పీకర్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే చేస్తుంది. OS వచ్చేసరికి విడా OS అయితే ఉంది. ఈ యొక్క టీవీలో 2GB ర్యామ్, 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి అయితే వస్తుంది. ఇవి ఈ టీవీ యొక్క కంపెనీ ప్రొవైడ్ చేసిన స్పెసిఫికేషన్స్ ఆన్ ది పేపర్. మరి టీవీ యొక్క రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది గురించి మాట్లాడుకోవాలంటే ఈ టీవీని మీరు పిక్చర్ ఎంజాయ్ చేయడం కోసం వీళ్ళు కొన్ని పిక్చర్ మోడ్స్ అనేవి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అలాగే సౌండ్ కూడా ఎంజాయ్ చేయడం కోసం కూడా సౌండ్ మోడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఇక్కడైతే చూడొచ్చు వాళ్ళు ప్రొవైడ్ చేసిన సౌండ్ మోడ్స్ అండ్ పిక్చర్ మోడ్స్. సో ఇవి పెట్టుకొని మీరు ఇష్టం ఉన్నట్టుగా చేంజ్ చేసుకుంటూ అయితే వెళ్ళొచ్చు. అలాగే మనకు ప్రో టిప్ అయితే అనుకోండి. ఈ యొక్క టీవీ మీరు కొన్న
ఉన్నప్పుడు యూజ్ చేసేటప్పుడు ఇవి రిమోట్ లో వచ్చేసరికి ఒక చిన్న బటన్ అయితే ఉంటుంది. ఈ బటన్ ని మీరు ఒక్కసారి ప్రెస్ చేశారంటే మీరు చూస్తున్న వీడియోని ఆటోమేటిక్ గా పిక్చర్ మోడ్స్ గానీ సౌండ్ మోడ్స్ గానీ ఇంకేమైనా సెట్టింగ్ చేంజ్ చేయాలనుకుంటే కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఫీచర్ అనేది చాలా బాగా అయితే ఉంది. టీవీ యొక్క పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలంటే ఈ టీవీలో ఆల్ హెచ్డిఆర్ ఫార్మాట్స్ కంటెంట్ ప్లే అవుతున్నాయి. మీ అందరికీ తెలుసు టీవీ సపోర్ట్ అయితే చేస్తుంది. డాల్బీ విజన్ అయినా HDR 10 అయినా HDR 10+ అయినా HLG అయినా ఈ టీవీలో 4K HDR కంటెంట్ యూట్యూబ్ నుంచి మాత్రం చాలా టాప్ నాచ్ కంటెంట్ లాగైతే ప్లే అయితే అవుతుంది. ఎక్కడ హ్యాంగ్ అవ్వడం కానీ అయితే లేదు, ఎక్కడ హ్యాంగ్ అయితే అవ్వట్లేదు. స్మూత్గా కంటెంట్ అనేది ప్లే అయితే అవుతుంది. జర్కింగ్ కానీ ఇలాంటివి అయితే లేవు. అండ్ మరి పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడంటే పంచీ కలర్స్ వస్తున్నాయి ఈ టీవీ నుంచి. అండ్ వీళ్ళు డిఫరెంట్ మోడ్స్ అయితే ఇచ్చారు. ఆ డిఫరెంట్ మోడ్స్ అన్ని మనం అయితే చేంజ్ అయితే చేసుకునే కొద్దీ పిక్చర్ క్వాలిటీ అనేది చేంజ్ అయితే అవుతూ ఉంటుంది. నాకు నచ్చిన పిక్చర్ క్వాలిటీ డైనమిక్ అనేది చాలా పంచి కలర్స్ అనేవి వస్తున్నాయి. పాపప్ కలర్స్ కనబడుతున్నాయి. అండ్ స్టాండర్డ్లో కూడా మంచి వైబ్రెంట్ కలర్స్ అనేవి కనపడుతున్నాయి. అండ్ ఫిలిం మేకర్ మోడ్ అయితే ఉంది. దాని నుంచి వచ్చేసరికి న్యాచురల్ ఒక సినిమాటిక్ కలర్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట ఈ యొక్క మోడ్లో. సో ఆల్మోస్ట్ ఆల్ మోడ్స్ అనేవి చాలా మంచిగా కనబడుతున్నాయి. సో మీరు ఇంకా బ్లాక్ లెవెల్ కంటెంట్ మీరు చెక్ చేశారనుకోండి ఈ టీవీ నుంచి OLED మాదిరిగా మంచి బ్లాక్ అనేది వస్తుంది. అలాగే ఏదైతే ఇమేజ్ అయితే ఉందో ఆ ఇమేజ్ అనేది పాపప్ అయితే కనబడుతుంది. కలర్స్ అనేవి పంచి కలర్స్ అనేవి కనబడతాయి. అది రెడ్ కానీ గ్రీన్ కానీ బ్లూ కానీ ఆల్ మిక్స్డ్ కలర్స్ అయినా కానీ మీకు ఒక పంచి కలర్స్ని అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. అలాగే మీరు చూస్తున్న ఇమేజ్ కూడా 3D డెప్త్ లాగా అయితే కనబడుతుంది అన్నమాట ఒక OLED టీవీలో చూసిన విధంగా. సో ఎక్సలెంట్ పిక్చర్ క్వాలిటీ అయితే వస్తుంది. ఇంజన్ అయితే దీంట్లో యూజ్ చేశారు. అంటే ప్రతి ఒక్క ఫ్రేమ్ని ఇది క్యాలిక్యులేట్ చేసుకొని స్టన్నింగ్ ఇమేజ్ని అయితే మనకు ఇస్తుందన్నమాట. 4000:1 కాంట్రాస్ట్ రేషియో వల్ల డీటెయిల్స్ మాత్రం మిస్ అయితే చేయట్లేదు. చాలా పంచి డీటెయిల్స్ అనేవి ఇస్తుంది. ఈ అప్లికేషన్లో నేనైతే ప్రైమ్ నుంచి అయితే చెక్ చేశాను. ఇక్కడ కూడా మంచి క్వాలిటీ ఇమేజ్ అయితే వస్తుంది. డాల్బీ విజన్ కంటెంట్ అండ్ అట్మాస్ లెవెల్లో అయితే ప్లే అయితే అవుతుంది. సో మంచి పిక్చర్ క్వాలిటీ అనేది ఈ టీవీ నుంచి అయితే వస్తుంది. నో డౌట్ ఎట్ ఆల్ ఒక OLED టీవీ కొన్న విధంగా అయితే అనిపించింది అనమాట. ఓవరాల్ గా చెప్పాలంటే పిక్చర్ క్వాలిటీ టాప్ నాచ్ అయితే ఉంది. ఈ టీవీ ఇప్పుడు మనకు అమెజాన్ లో వచ్చేసరికి జస్ట్ 49,999 అయితే ఉంది. అండ్ సన్ రైజ్ ఎంటర్ప్రైజ్ షోరూమ్ వాళ్ళు చెప్తుంది అంటే అమెజాన్ కంటే చాలా తక్కువగా ఇస్తామని అయితే అంటున్నారు. ఎనీవే మీరు ఒకసారి అయితే కాల్ అయితే చేయండి. అలాగే ఒకసారి వెళ్ళి చూడండి. హైదరాబాద్ లో ఉన్నట్లయితే వాళ్ళు ఎంత ప్రైజ్ కి ఇస్తున్నారో ఒకసారి అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఆడియో వచ్చేసి 24 వాట్స్ ఆడియో అవుట్పుట్ అయితే ఉంది. అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే చేస్తుంది. సో నేను కొన్ని చిన్న ఆడియో క్లిప్స్ అనేవి ప్లే చేశాను. విన్న తర్వాత మీరు కామెంట్ అయితే చేయండి. బట్ నా యొక్క కన్క్లూజన్ అయితే చెప్తాను. నా యొక్క ఒపీనియన్ ఏంటంటే ఈ టీవీ 24 వాట్స్ అయితే ఇచ్చారు. ఓకే ఫైన్, సఫిషియెంట్ ఆడియో తోటి అయితే ఈ టీవీ అవుట్పుట్ అనేది వస్తుంది. పర్వాలేదు, చాలా బాగా అయితే ఉంది. సో సూపర్ ఉందని కాదు కానీ చాలా బాగుంది. ఇచ్చినంత వరకు అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా మనకు ఆడియో అనేది వినపడుతుంది. అండ్ సమ్ టైమ్స్ మీరు వినే ఆడియోలో సరౌండ్స్ ఏమైనా ఉన్నా కూడా అప్పుడప్పుడు చేంజ్ అనేది అవుతూ ఉందన్నమాట. ఈ యొక్క టీవీ బెస్ట్ ఆడియో అవుట్పుట్ అయితే ఈ యొక్క టీవీలో అయితే ఉంది. అండ్ ఈ టీవీ నుంచి మీరు ఈజీగా వైర్లెస్ త్రూ ఏమైనా మీ మొబైల్లో ఉన్నది ఈ స్క్రీన్ కాస్ట్ చేయాలనుకున్నా అది ఐఫోన్ అయినా పర్వాలేదు, ఆండ్రాయిడ్ అయినా పర్వాలేదు, రెండింటి నుంచి మీరు వైర్లెస్ త్రూ స్క్రీన్ కాస్ట్ అయితే చేసేసుకోవచ్చు. హ్యాంగ్ అయితే అవ్వట్లేదు. చాలా స్మూత్ గా ఆండ్రాయిడ్ నుంచి అయినా కానీ ఐఫోన్ నుంచి అయినా కానీ ఈజీగా స్ట్రీమింగ్ అనేది చేస్తుంది. ఏమైనా యూట్యూబ్ నుంచి స్ట్రీమ్ చేసుకోవాలన్నా కూడా మీరు ఈజీగా స్ట్రీమ్ అయితే చేసేసుకోవచ్చు. ఎక్సలెంట్ వైర్లెస్ కనెక్టివిటీ ఆప్షన్ అయితే ఇచ్చారు. ఈ టీవీ బ్లూటూత్ 5.1 సపోర్ట్ అయితే చేస్తుంది. అది కూడా గుర్తుంచుకోండి. అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అయితే చేస్తుంది. అది కూడా గుర్తుంచుకోండి, మర్చిపోయాను ముందుగా చెప్పడం. ఈ టీవీ పెన్ డ్రైవ్ కూడా కనెక్ట్ చేశాను. NTFS ఫార్మాట్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. సో నేను కొన్ని వీడియోస్ కూడా అయితే ప్లే చేశాను. ఎక్కడ హ్యాంగ్ అవ్వడం అయితే లేదు. ఈజీగా ప్లే అయితే చేస్తుంది ప్రతి ఒక్క వీడియోని. ఈ టీవీలో 4K అప్స్కేలింగ్ అయితే ఉందని చెప్పేసి నేను ఒక 1080p రెజల్యూషన్ కలిగిన వీడియోని ప్లే చేసినప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. స్కేలింగ్ లెవెల్ కూడా చాలా బాగా అయితే ఉన్నాయి. అలాగే టీవీ కంటెంట్ కూడా నేను కొన్ని వీడియోస్ అయితే ప్లే అయితే చేశాను. అక్కడి నుంచి వచ్చే కంటెంట్ అనేది కూడా చాలా బాగా అయితే ఉంది. ఎక్కడ నాయిస్ రిడక్షన్ అనేది ఇలాంటిది అయితే కనపడలేదు. మంచి ఎక్స్పీరియన్స్. టీవీ సెటప్ బాక్స్ కనెక్ట్ చేసుకున్నా కూడా బాగుంది ఉంటుంది. ఈ యొక్క టీవీ నుంచి అప్స్కేలింగ్ లెవెల్ కూడా చాలా మంచిగా అయితే ఇచ్చారు. ఇంకా ఈ టీవీలో కొన్ని స్మార్ట్ ఫీచర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఫ్రీ అనే బటన్ అయితే ఉంటుంది రిమోట్ లో. దాన్ని క్లిక్ చేశారంటే కొన్ని టీవీ ఛానల్స్ అయినా కానీ కొన్ని మూవీస్ అనేవి మీరు ఫ్రీగా అయితే చూడొచ్చు. వాళ్ళు ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. అదొక్కడే కాకుండా స్పోర్ట్స్ అనే బటన్ కూడా అయితే ఉంది. దాన్ని మీరు క్లిక్ చేశారంటే రిమోట్ త్రూ ఇక్కడ కొన్ని స్పోర్ట్స్ వీడియోస్ అయితే ఉన్నాయి. మీరు ఎంజాయ్ అంటే స్పోర్ట్స్ బాగా ఇష్టపడే వాళ్ళు మీరు ఎంజాయ్ అయితే చేస్తారు. కొన్ని వీడియోస్ అనేవి మనం ఫ్రీగా అయితే చూడొచ్చు. మీకు ఎక్స్బాక్స్ సిరీస్ కనెక్ట్ అయితే చేశాను. గేమింగ్ మోడ్ కానీ ఆన్ అవుతుందా, ఆన్ అవ్వట్లేదా, ఎంత ఫ్రేమ్ రేట్ తోటి గేమింగ్ ఆడొచ్చు అని చెక్ చేస్తే 4K
వచ్చేసరికి 60 హెడ్జెస్ అయితే తీసేసుకుంటుంది. 1080p వచ్చేసరికి 120 హెడ్జెస్ వరకు అయితే తీసేసుకుంటుంది. సో మీకు VRR గానీ ALM గానీ అయితే ఈజీగా సపోర్ట్ అయితే చేస్తుంది. సో మీకు మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది 1080pలో 120లో ఆడినప్పుడు. సో ఇలా అయితే ఈ టీవీ మన గేమింగ్ ఫీచర్ కూడా చాలా బాగా అయితే ఉంది. సో ఓవరాల్ గా ఈ టీవీ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తక్కువ ప్రైస్ లో ఇప్పుడు మనకు ప్రస్తుతానికి కూపన్ ఆఫర్స్, బ్యాంక్ ఆఫర్స్ తోడు అయితే అమెజాన్ లో రన్ అయితే అవుతున్నాయి. ఈజీగా అయితే మీరైతే తీసేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తా. ఒకవేళ మీరు డైరెక్ట్ గా ఈ టీవీని చెక్ చేసి తీసుకోవాలి అనుకుంటే సన్ రైజ్ ఎంటర్ప్రైజ్ షోరూమ్ మీ అందరికీ తెలిసిందే, సనత్ నగర్ లో, హైదరాబాద్ లో అయితే ఉంది. అండ్ ఇక్కడ కనపడుతున్న ఫోన్ నెంబర్ కి కాల్ చేసినా కూడా మీరు వాళ్ళ యొక్క అడ్రస్ అనేది ఇంకా క్లియర్ గా చెప్తారు. మీరు అక్కడికి వెళ్ళి ఇక్కడ నా బ్యాక్ సైడ్ ఉన్న టీవీని డైరెక్ట్ గా మీ కళ్ళతో మీరు చూసి తీసుకోవచ్చు. మరి ఇదన్నమాట హైసెన్స్ U6N 55 ఇంచెస్ టీవీ రివ్యూ. మరి నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.